అందరికీ స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో ఒక అసాధారణమైన భరోసా ఇచ్చే శ్లోకం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఇది 2వ అధ్యాయం 40వ శ్లోకం. అంటే కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన మాటలు. అవును, ఆ సందర్భం చాలా కీలకమైంది. మరి ఈ శ్లోకం మనం చేసే పనులకు, వాటి ఫలితాలకు సంబంధించి ఒక స్పెషల్ గ్యారంటీ ఇస్తుందంటున్నారు. ఏంటా హామీ? దాని ప్రత్యేకత ఏంటి? చూద్దాం పదండి. తప్పకుండా. శ్లోకం మొదట్లోనే నేహాభిక్రమ నాశోస్ ప్రత్యవాయో నవిద్యతే అనుంది. అంటే ఈ దారిలో మొదలుపెట్టిన ప్రయత్నం వేస్ట్ అవ్వదు, దానికి నెగటివ్ రిజల్ట్ ఉండదు అని. నిజమే. ఇది వినడానికి మామూలు లోక వ్యవహారాలకి పూర్తి విరుద్ధంగా అనిపిస్తుంది కదా. అవునుగదా. మనం ఏదన్నా పని మొదలుపెట్టి సగంలో ఆపేస్తే అప్పటిదాకా పడ్డ కష్టం వృధా అయినట్టే అనిపిస్తుంది చాలాసార్లు. ఖచ్చితంగా. ఇక్కడే తేడా. నేహాభిక్రమ నాశోస్తి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో, గీత చెప్పే ధర్మ మార్గంలో మనం వేసే మొదటి అడుగు కూడా వృధా కాదు. అస్సలు వృధా కాదు. కాదు. ఒక ఇల్లు కట్టడం మొదలుపెట్టి ఆపేస్తే ఆ మెటీరియల్ అంతా వృధా అవ్వొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి ప్రయత్నం ఎంత చిన్నదైనా సరే అది ఒక శాశ్వత ఖాతాలో పడుతుందన్నమాట. ఓ, అంటే ఒక రకమైన స్పిరిచువల్ సేవింగ్స్ అకౌంట్ లాంటిదనమాట. అందులో వేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా సేఫ్గా ఉంటుందా? సరిగ్గా చెప్పారు. దాదాపు అలాగే. ఇంకా రెండోది ప్రత్యవాయో నా విద్యతే. నెగటివ్ రిజల్ట్స్ నష్టాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి గాని ఉండవు. ఓకే. మనం ఆధ్యాత్మికంగా ఎంత ముందుకు వెళ్లామో ఆ ప్రోగ్రెస్ మనతో పర్మనెంట్గా ఉండిపోతుంది. మళ్లీ వెనక్కి వెళ్లడం అనేది ఉండదు. అంటే లౌకిక విజయాలు సంపదలు లాగా కాదనమాట. అవి ఈరోజు ఉండి రేపోవచ్చు కదా. అవును. ఆరోగ్యం, డబ్బు ఇవన్నీ తాత్కాలికమవ్వొచ్చు. కానీ ఈ ధర్మ మార్గంలో సంపాదించిన పుణ్యం కానివ్వండి, జ్ఞానం, భక్తి ఇవేవీ తగ్గవు. ఇది మరి పురోగతికి ఒక అన్కండిషనల్ గ్యారంటీ లాంటిది. వావ్! ఇది మొదటి భాగం హామీ. సరే, మరి రెండో భాగం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు. చెప్పండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే ఈ ధర్మాన్ని కొంచెం ఆచరించినా సరే గొప్ప భయం నుండి రక్షిస్తుందట. అవును. అసలు ఏంటా గొప్ప భయం? ఇంత చిన్న ప్రయత్నం అంత పెద్ద రక్షణ ఎలా ఇస్తుంది? ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా? ఖచ్చితంగా. ఇది శ్లోకంలోనే అత్యంత కీలకమైన వాగ్దానం. మహతో భయాత్ గొప్ప భయం నుండి అని. ఆ గొప్ప భయం అంటే? చూడండి, వ్యాఖ్యాతలు సాధారణంగా దీన్ని జనన మరణ చక్రం, సంసారం, దానితో పాటే వచ్చే దుఃఖం, అజ్ఞానం, ఈ నిస్సహాయత ఇలాంటి భయాలకు ప్రతీకగా చెప్తారు. సంసార భయమా? అవును. మన బ్రతుకులోని అస్థిరత్వం, మార్పు, నష్టం వీటన్నిటి వెనుక ఉండే ఒక మూల భయం అన్నమాట. అయితే మరి ఈ సంసార భయం నుండి ఇంత చిన్న ధర్మాచరణ అదెలా రక్షిస్తుంది? ఆ లింకేంటి? మంచి ప్రశ్న. ఆ రక్షణ ఎలా వస్తుందంటే శ్లోకం మొదటి భాగంలో చెప్పిన హామీ వల్లే. ఓకే, ఆ కనెక్షన్ చెప్పండి. కరించినా సరే ఆ ప్రయత్నం వేస్ట్ అవ్వదు. నేహాభిక్రమనాశోస్తి. దానికి నెగటివ్ రిజల్ట్ ఉండదు. ప్రత్యవాయో న విద్యతే. రైట్. కాబట్టి మనం చేసే ప్రతి చిన్న మంచి పని, ప్రతి చిన్న ఆధ్యాత్మిక సాధన ఒక శాశ్వతమైన పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ పుణ్యం, ఈ ప్రోగ్రెస్ కొద్ది కొద్దిగా పోగొతూ మనల్ని ఆ అజ్ఞానం, ఆ దుఃఖం అనే మహాభయం నుండి మెల్లగా బయటపడేస్తుంది. అంటే లౌకిక ప్రయత్నాల్లాగా కాకుండా. అవును. లౌకిక ప్రయత్నాలు టెంపరరీ ఫలితాల్నిస్తే, ఈ ధర్మ మార్గంలో చేసిన చిన్న ప్రయత్నం కూడా ఒక పర్మనెంట్ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఆ శాశ్వతత్వమే భయాన్ని పోగొట్టే అసలైన మందు అన్నమాట. అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ విషయంలో దివాలా తీసే ఛాన్సే లేదనమాట. ప్రతి అడుగు ముందరికే, ఎంత నెమ్మదిగా అయినా సరే. అంతే. వెనక్కి వెళ్లడం ఉండదు. మరి ఇది అర్జునుల్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్లకు ఎంత ధైర్యాన్నిచ్చుంటుంది కదా అప్పుడు. నిస్సందేహంగా. అందుకనే గీత అంత గొప్పది. మొత్తం మీద ఈ శ్లోకమిచ్చే మెసేజ్ ఏంటంటే, స్పిరిచువల్ పాత్లో మీ ఏ ఎఫర్ట్ కూడా ఫెయిల్ అవ్వదు, నష్టపోదు, రివర్స్ కాదు. పైగా చిన్న ఆచరణ కూడా మిమ్మల్ని లైఫ్లో బిగ్గెస్ట్ ఫియర్ నుండి, సంసార చక్రం నుండి కాపాడుతుంది. ఇది నిజంగా చాలా ఆశను, భరోసాని ఇచ్చే విషయం. చాలా లోతుగా ఆలోచింపజేస్తోంది కూడా. అవును కదా.
ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో ప్రశ్న కూడా మిగిలింది అనిపిస్తుంది నాకు. ఏమిటది? అదే, ఈ ధర్మ మార్గంలో ఇంత చిన్న ప్రయత్నానికి ఇంత శాశ్వతమైన విలువ, ఇంత గొప్ప రక్షణ శక్తి ఉంటే అసలా ధర్మం యొక్క సహజ స్వభావం ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి? ఆ, నిజమే. ఈ గ్యారంటీని మనం నిజంగా అర్థం చేసుకుంటే మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న పనుల్లో కూడా ఆ ధర్మాన్ని గుర్తించి ఇంకాస్త శ్రద్ధగా ఆచరించడానికి ఇది మనల్ని ఎలా మోటివేట్ చేస్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం కదా.